క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు విమోచకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమునందు మరొకసారి ఈ విధంగా సమావేశమొకటకు ప్రభు అనుగ్రహించిన ఈ సదవకాశం కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ సమయమందు ఒక పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు అనే కీర్తనను పాడుకుందాం. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి, ప్రియా యేసు మమ్ము రక్షించితివి. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి, ప్రియా యేసు దరికి చేర్చితివి. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను, ప్రియా యేసు నివారణాయెను. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. మంచిది. ఈ దినములు ఎక్కువగా క్రిస్మస్ మీద
దృష్టి కేంద్రీకరించబడిన దినములని మనము ఎరుగుదుము. సంగతి ఏమిటి అనగా, అనేక పర్యాయాలు ఇలాంటి సందర్భాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మ అనేటువంటిది సాధారణంగా మనకు తెలిసినటువంటి సంగతి. అయితే అందులో భాగంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా కొన్ని సంగతులు మన దృష్టిని ఆకర్షించడం అది సామాన్యమైన విషయమే. ఇలాగున లూకా సువార్త 1వ అధ్యాయంలో 38వ వచనంలో వ్రాయబడిన ఒక మాట నా దృష్టిని ఆకర్షించింది. అదేమిటనగా, దేవుని దూత మరియతో చాలా సంగతులు చెప్పిన తర్వాత ఆమె ఇలాగున అనింది. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మరియ దేవుని దూతతో పలికిన మాట, ఇదిగో ప్రభువు దాసురాలను, నేను ప్రభువు దాసురాలను అని ఆమె పలికింది. దూత పలికిన మాటలు అనగా దూత చెప్పిన మాటలను చూడగా వాస్తవానికి ఈ మాట ఆవిడ అనకూడదు, కానీ ఆమె అనింది. నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున అయ్యా నీవేమైతే చెప్పావో అవన్నీ నాకు జరుగునుగాక అని ఆవిడ అనింది. ఈ మాట చాలా విశిష్టంగానూ కనిపిస్తూ ఉంది. ఇవి క్రొత్త నిబంధనలో మనకు కనిపించే మొదటి పేజీలు. యోసేపు మరియను గూర్చి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చి మనకు కనిపించేటువంటి సాధారణమైనటువంటి విషయాలు, అంటే క్రొత్త నిబంధనలో మొదటి పేజీల్లో కనిపించేటువంటి సంగతులు. ఎప్పుడైతే ఈమెను గూర్చి ఈ మాటలు చదివానో అప్పుడు నా మనస్సు పాత నిబంధనలో ఉన్న ఒక కన్యక మీదకు మళ్ళింది. ఆవిడను కన్యక అని చాలామంది అంగీకరించకపోవచ్చు, కానీ నేను మాత్రం అలాగే భావిస్తాను, కన్యక అని భావిస్తాను. ఆమె హవ్వ. ఆమె వివాహితురాలైన కన్య. మరియ ప్రదానం చేయబడిన కన్య. హవ్వ పెళ్ళి అయిన కన్య అని చెప్పొచ్చు. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ కన్యకు, క్రొత్త నిబంధనలో ఉన్న ఆ కన్యకు చాలా తేడా నేను చూడగలిగాను. ఆవిడకు ఈవిడకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించింది. ఆ సంగతులు నేను మీకు మీ దృష్టికి తీసుకొని రాదలిచాను. మొదటిగా, పాత నిబంధనలో ఉన్న ఈ కన్య అయిన హవ్వ అనేక ఆధిక్యతలను కలిగినటువంటిది. ఆమె మొట్టమొదటి స్త్రీ కదా, జన్మించిన స్త్రీ కాదు, సృష్టించబడిన స్త్రీ. అది ఆమె యొక్క ఆధిక్యత. బైబిల్ గ్రంథంలోనే జీవము గల ప్రతివానికి ఆమె తల్లి అని వ్రాయబడినట్లుగా దేవుని వాక్యం ఆమెకు ఆ ఆధిక్యతను కలిగించింది. ఆమె ప్రత్యక్షంగా దేవుని చేత నరునిలో నుండి సృష్టించబడిన స్త్రీ అని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అలాగే ఆమె మొట్టమొదటి వివాహిత. ఈ భూమి మీద దేవునిచే వివాహం జరిపించబడినటువంటి స్త్రీ. మొట్టమొదటి ఆధిక్యతలన్నీ కూడా ఆవిడకు ఉన్నాయి. కాబట్టి ఆమె ఆధిక్యతలు కలిగిన స్త్రీ లేదా కన్యక అని చెప్పాలి. నిజమే, వాస్తవమే. రెండవ విషయానికి వస్తే, నేను కన్యక అని అంటున్నానే, ఈమె వివాహిత కన్య అని అన్నాను కదా. ఆమె కన్య అని అనడానికి బైబిల్ గ్రంథంలో
మనకు కనిపించుచున్నటువంటి కారణాలను నేను ఇలాగున మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. అదేమిటంటే ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనమునందు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి అనే మాట వ్రాయబడి ఉంది. వారు దిగంబరులు, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి అని. వీరు సిగ్గు విడిచిన వారు కాదు. కొందరు దిగంబరులు ఉంటారు, సిగ్గు విడిచిన వారు. అసలు వీరు సిగ్గు ఎరగని వారుగా ఉండిరి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది ఎలాగునా అని అనగా, చిన్న పిల్లలు వారు అమ్మాయి అబ్బాయి 1.5, 2 లేదా 3 సంవత్సరాల వయసులో వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ ఏ విధంగా ఉండగలుగుతారో, కలిసి ఆడుకోగలుగుతారో, అలాగే వీరు పెద్దలైనప్పటికీ కూడా దిగంబరులుగా ఉండిరి అనే మాట దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. బహుశా 104వ కీర్తన 2వ వచనములో వ్రాయబడినట్లుగా, నీవు వెలుగును వస్త్రముగా కప్పుకొని ఉన్నావు అని దేవుని గురించి వ్రాయబడినట్లు, ఆయన తన పిల్లలైన వీరికి ఆ వెలుగును అనుగ్రహించి ఉంటాడు కాబోలు. అంచేతనే వీరు దిగంబరులే కానీ సిగ్గు ఎరగక ఉండిరి అనే మాట కూడా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఈమెను కన్యక అనడానికి నాకున్నటువంటి కారణాలు దేవుని వాక్యమును బట్టి ఏమిటనగా, ఈ విధంగా దైవ గ్రంథం చెబుతుంది. వారు సిగ్గు ఎరుగక ఉండిరి, అది మొదటి విషయం. ఎప్పుడు సిగ్గును ఎరిగారు అనగా, ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనమునందు దేవుని మాటకు అవిధేయులైన తర్వాత అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అప్పుడు తాము దిగంబరులము అని తెలుసుకొని సిగ్గును ఎరిగిన తర్వాత అంజూరపు కచ్చరములు వారు తమ కోసం ఏర్పాటు చేసుకున్నారు కదా. కాబట్టి ఈ స్థలమందు మనకు కనిపించే విషయం తేడా కనిపిస్తుంది. దేవునికి అవిధేయులు కాక మునుపు ఒక స్థితి, అవిధేయులైన తర్వాత మరో స్థితి బహు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వీరు దిగంబరులము అని తాము తెలుసుకున్నారు, అలాగే వారు సిగ్గును ఎరిగారు. కాబట్టి కచ్చరములను తమ దిశములను కప్పుకుంటకు తయారు చేసుకున్నారు. ప్రియులారా, తరువాత 3వ అధ్యాయము 16వ వచనమునందు దేవుడు హవ్వతో పలికిన మాటలు, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను అని అన్నాడు. వేదనతో పిల్లలను కందువు అని అన్నాడు. కాబట్టి వారు ఆయనకు అవిధేయులు కాక మునుపు ఈ స్థితి వారికి లేదు. అవిధేయులైన తరువాత ఈ స్థితి వారిలో మనం చూడగలుగుతున్నాము అని దేవుని వాక్యము ద్వారా స్పష్టంగా గ్రహించగలుగుతూ ఉన్నాం. ఇక 4వ అధ్యాయం 1వ వచనమునకు రాగా, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని అనే మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి వారి సంసారిక జీవితం అన్నది 3వ అధ్యాయములో అనగా అవిధేయత తర్వాతనే ప్రారంభమైంది అని స్పష్టంగా ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4వ అధ్యాయము 1వ వచనములో ఆమె సంతానమును కనినట్లుగా, ఆ సంతానమునకు పేరు కూడా పెట్టినట్లుగా దేవుని వాక్యం నుంచి మనము గమనించగలుగుతూ ఉన్నాం. కనుక ఈ హేతువులను బట్టి ఆమె అవిధేయతలో పడనంత వరకు, దేవునికి అవిధేయురాలు కానంత వరకు ఆమె కన్యక అనేటువంటి విషయము దేవుని వాక్యం నుండి మనం స్పష్టంగా గ్రహించగలుగుతూ ఉన్నాం. అయితే పనిలో పనిగా అనేక సందేహాలు ఈ మాటలు వింటున్నప్పుడు మనకు కలుగుతాయి. ఎందుచేతనంటే సాధారణంగా మనది ఆలోచించేటువంటి మనస్తత్వం కాబట్టి, అలాగే ప్రశ్నించేటువంటి మనస్తత్వం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా ప్రశ్నించడానికి అవకాశాన్ని కలిగిస్తాయి అని అనడంలో సందేహమేమీ లేనే లేదు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, అయితే వారు తప్పిదం జరిగించడానికి దేవుడు ఏమైనా ఆ వృక్షమును అక్కడ ఉంచాడా, లేక ఫలవృక్షాన్ని ఆ తోటలో ఉంచాడా అని
మనకు ఈ అనుమానం కలగవచ్చు. దేవుని వాక్యము ఇలాగున చెప్తూ ఉంది. అదేమిటనగా ఆదికాండము 2వ అధ్యాయములో 9వ వచనం వ్రాయబడినటువంటి మాట నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదునైన ప్రతి వృక్షమును అని అన్నాడు. ప్రతి వృక్షాన్ని ఆయన నేల నుండి కలిగించాడు అని, అలాగే తోట మధ్య జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అని మాట వ్రాయబడి ఉంది. ప్రతి రకమునకు ఆయన ఒక చెట్టును మాత్రమే మొలిపించాడు. ఎందుకంటే ప్రతి వృక్షమును అనే మాట, వృక్షములను కాదు, ప్రతి వృక్షాన్ని. కాబట్టి ప్రతి రకమునకు ఒక చెట్టును మాత్రమే ఆయన మొలిపించాడు. అలాగే జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును కూడా ఆయన మొలిపించెను అని దేవుని వాక్యము స్పష్టం చేస్తుంది. నేను ఈ విధంగా గ్రహించగలిగాను. అదేమిటంటే సాధారణంగా మనకు తెలిసి ప్రస్తుతం ఏ ఫలము తింటే మనకు తెలివి పెరగదు, అవునా? ఏదైనా ఫలాలు తింటే ఆరోగ్యం కలుగుతుంది, కండ పెరగవచ్చు, దేహంలో ఉన్న అవయవాలకు క్షేమం మేలు కలగవచ్చు, ఆరోగ్యం కలగవచ్చు. కానీ జ్ఞానము, అది కూడా మంచి చెడుల తెలివిని ఇచ్చేటువంటి ఫలము ప్రస్తుతం భూమి మీద ఏది లేదు. ఆ సంగతిని మనం బాగుగా ఎరుగుదాం. దేవుడు ఒక వృక్ష ఫలము ద్వారా మంచి చెడుల తెలివినిస్తాడా? ఇప్పుడు మనకు మంచి చెడుల తెలివి దేనివల్ల కలుగుతుంది అని అనగా నిశ్చయముగా అది మన మెదడు వలన, అంటే మన జ్ఞానం వలన మనకు కలుగుతుంది. అది దేవుడే మనలో ఉంచినటువంటి విషయం కదా. అయితే ఆయన దాన్ని అనగా ఆ వృక్షమును ఎందుకు తోట మధ్యలో ఉంచాడు అని అనగా, ప్రియులారా, ప్రతి సక్సెస్కు, అంటే ప్రతి విజయానికి ముందు ఒక పరీక్ష అనేటువంటిది అవసరమే కదా. పరీక్ష అనేటువంటిది విజయమో లేదా అపజయమో మనలో ఉన్నటువంటి అసలు లక్షణాన్ని తీసుకొని వస్తుంది. అసలు పరీక్ష లేకుండా భూమి మీద ఎవరైనా పాస్ కాగలుగుతారా? జ్ఞానవంతులు కాగలుగుతారా? కనుక దేవుడు వారికి ఆ పరీక్షను ఉంచాడు. వారు అందులో విఫలులు అయ్యారు అనే స్పష్టంగా చెప్పాలి. అది తెలివినిచ్చే, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలము అని మనం అలాగున అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా అదొక పరీక్ష వృక్షము అని అనుకోవచ్చు, అంతే. ఒకవేళ అందులో వారు విజయాన్ని సాధించి ఉంటే ఏం జరిగేది? విఫలమైనారు కాబట్టి ప్రస్తుతం దాని ఫలితానంతటిని ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఒకవేళ విజయాన్ని సాధించి ఉంటే ఏం జరిగేది అనగా, ఇప్పుడు మనం పాపములో జన్మించిన వాళ్ళం, అప్పుడు మనము పరిశుద్ధతలో జన్మించి ఉండేవాళ్ళం, అంతే. అంతకంటే మించి తేడా ఏమీ ఉండేది కానే కాదు. కాబట్టి ఇప్పుడు పాపాన్ని మనం కళ్ళారు చూడగలుగుతున్నాం, అప్పుడు పరిశుద్ధత మాత్రమే ఉండేది. ఏదైనా సరే అది ప్రారంభం కావాలన్నా, ఇది ప్రారంభం కావాలన్నా, ఇదే అసలైనటువంటి మధ్యస్థలం. అదేమిటి? పరీక్ష స్థలం. కాబట్టి ఇందులో ఆవిడ విఫలమైంది. కాబట్టి పాత నిబంధనలోని కన్య విఫలమైంది అనే విషయము దేవుని వాక్యం ద్వారా గ్రహించగలుగుతూ ఉన్నాను. అలాగే ఈమెను చూడగా, ఇంకా కన్యక స్థితిలోనే ఈమెను చూడగా అవిధేయురాలు అని కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యమునకు అవిధేయత చూపించింది అనే విషయం దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు చూడగా మనకు స్పష్టంగా కనిపించేటువంటి విషయం ఏమిటి అంటే, ఈమె దేవుని మాటను ఎంత మాత్రం కూడా లెక్కలోనికి తీసుకోలేదు, అనగా సంపూర్ణంగా విధేయత చూపలేదు లేక నమ్మలేదు. ఇంతటి పరీక్ష సమయమునందు కనీసం తన భర్త యొద్ద విచారణ చేసి ఉంటే బాగుండేది కదా. అలాగే లేక కనీసం దేవుణ్ణైనా అడిగి ఉంటే బాగుండేది కదా. ఏది లేదు. ఆమె తన మట్టుకు తాను తీర్మానం చేసుకున్నది. పరుని స్వరాన్ని వినింది, ఆ స్వరంలో తీయదనాన్ని చూడగలిగింది. వెంటనే తాను ఆ స్వరమునకు ఆకర్షితురాలై, అనగా ఆ మాటలకు ఆకర్షితురాలై, తాను దేవత వలె కావాలని తలంచి వాటిని తన సొంత నిర్ణయం చేత తిని
తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అనే మాటలు దేవుని వాక్యం నందు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆమె ఆ పని చేయగలిగింది. దేవుని మాటకు ఆవిడ అవిధేయురాలు అయ్యింది. ఇది అక్కడ మనకు కనిపించేటువంటి విషయం. కాబట్టి ఈవిడ అవిధేయురాలు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వివాహిత కన్య ఈమె అవిధేయురాలు అని మనకు అర్థమవుతుంది. అలాగే ఈమె శపించబడిన కన్య అని కూడా చెప్పాలి. శపించబడినటువంటి కన్య. ఎస్, దేవుని వాక్యం ఇలాగున చెప్తూ ఉంది. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు అని ఈ మాటలన్నీ కూడా దేవుడు ఆమెతో చెప్పాడు. దీనిని బట్టి మనం చూడగా ఈమె తన అవిధేయత ద్వారా శాపమును తెచ్చుకుంది అని మనకు అర్థమవుతుంది. సంతాన వైరం, అలాగే వేదన, అలాగే ఏలుబడి, వాంఛ, వైరం, వాంఛ, వేదన, భర్త తన మీద ఏలుబడి చేయుట, ఇవన్నీ కూడా ఆమె తాను తీసుకొని తాను కొనుక్కున్న అని చెప్పాల్సిందే. శపించబడినటువంటి స్త్రీ. విచారకరమైన విషయం. తన్ను సృష్టించిన తండ్రి చేత, తను సృష్టించిన దేవుని చేత శపించబడిన స్త్రీగా కనిపించు ఉన్నది. విచారకరమైన విషయం. శపించబడిన స్త్రీ. అంత మాత్రమే కాదు సుమ, తన కుటుంబంలో ఆ శాపము ద్వారా, అంటే అవిధేయత ద్వారా తన కుటుంబంలో కలతను, వైరాన్ని సహా తెచ్చిపెట్టుకుంది. అందుకే కదా ఆదాం ఏం చేశావని దేవుడు అడిగితే ఆదాం ఇలాగంటున్నాడు, నీవు నాతో ఉండుటకు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని అన్నాడు. అంతకుముందు ఏమన్నాడంటే, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నాలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును అన్నాడు. అంతగా ఆమెను ప్రశంసించాడు, అంతగా పాడాడు, పులకించాడు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి అనగా, ఈ స్త్రీ అని తేడాగా మాట్లాడుతున్నాడు, కొంచెం భేదాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎస్, అవిధేయత, దేవుని వాక్యానికి అవిధేయత, అపవాదికి చోటివ్వడం అన్నటువంటిది వెరసి, పాపం కుటుంబంలో వైరాన్ని తెచ్చిపెడుతుంది. ప్రశాంతంగా ఉండవలసిన భార్య భర్తల మధ్య పాపము వైరాన్ని తెచ్చిపెడుతుంది. అవిధేయత వైరాన్ని తెచ్చిపెడుతుంది. పగా ప్రతీకారాలు కూడా నేడు మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి అవిధేయులై ఎవరు శాంతంగా బతకగలరు? పాపముతో ఆడుకుంటూ ఎవరు ప్రశాంతంగా జీవించగలరు? అది అసాధ్యమైనటువంటి విషయం. అది సంసారం కావచ్చు, సమాజము కావచ్చు, ఏదైనా కూడా. ఆ మాటకొస్తే సంఘము కూడా కావచ్చు. దేవునికి అవిధేయులైన వారు ఉన్న చోట ఎక్కడ కూడా నెమ్మది ఉండదు అనే సంగతి మనకు బహు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది కదా ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూడగా దేవుని వాక్యం ఈ విధంగా మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఆమె ఒక కుమారుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అనింది. మీరు వినండి, అవిధేయతలో ఈ స్త్రీ గర్భమును ధరించి సంతానమును కని ఆమె ఈ మాటలు మాట్లాడుతుంది. దేవుని దయ వలన, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని ఆమె పాడగలుగుతుంది, లేక సంతోషించగలుగుతుంది. కానీ వాస్తవానికి ఆ మనుషుడు ఎటువంటి మనుషుడో ఆ సంగతిని మనము బాగుగా ఎరిగిన వాళ్ళమే కదా. ఆమె కయీనును కన్నది. కయీను ఎటువంటి వాడో ఆ సంగతిని మనం ఎరుగుదును. వాడు దుష్టుని సంబంధి అని దేవుని గ్రంథం బహు స్పష్టంగా మనకు సెలవిస్తుంది. వాడు దుష్టుని సంబంధ్య. అవిధేయురాలైనటువంటి ఒక స్త్రీ దుష్టుని కన్నట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. వాడు దుష్టుని సంబంధి అని బైబిల్ గ్రంథము బహు స్పష్టంగా మనకు సెలవిచ్చుచూ ఉన్నది. ప్రియులారా, శాపగ్రస్తురాలైన ఈ స్త్రీ, అవిధేయతలో ఉన్నటువంటి ఈ స్త్రీ కయీనును ప్రపంచానికి అందించింది, హంతకుని ప్రపంచానికి అందించింది, తన సొంత సోదరుని చంపిన వారిని ప్రపంచానికి అందించింది. తన కుటుంబములో హత్యను ఆమె చూడగలిగింది. ఎంత విచారకరమైన సంగతి!
ఒకనిని అవిధేయత వలన పోగొట్టుకున్నది. అనగా తాను ఎవరిని గూర్చైతే పాడిందో ఆ వ్యక్తిని పోగొట్టుకున్నది. తన రెండవ కుమారుడు హేబేల్ను ఆమె పోగొట్టుకుంది. ఒకడు హంతకుడు అయ్యాడు, మరొకడు హతుడు అయ్యాడు. విచారకరమైనటువంటి విషయం. ఆ మొట్టమొదటి కుటుంబంలోనే భార్యాభర్తల మనస్పర్ధలు, పిల్లల మధ్య మనస్పర్ధలు మనం చూడగలుగుతున్నాం. వీటన్నిటికీ హేతు ఏమిటో తెలుసు కదూ? ఆమె అవిధేయతయే కారణం. ఆమె అవిధేయతయే కారణం. ఇది శాపము యొక్క ఫలితం అని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఆయన శపించిన వాటి ఫలితం అని. ప్రియులారా, అవిధేయత చూపడానికి కారణం ఏమిటి అని అనగా దేవుని వాక్యం మనకు అందుకు తగ్గ కారణాలను సెలవిస్తుంది కదా. ఏమిటి ఆ కారణాలు అని అనగా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనేటువంటి ఆ మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో మనము స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. పౌలు మరొక సంగతిని గూర్చి మాట్లాడుతూ విశేషంగా ఆయన ఈ మాట చెప్పాడు. రోమా పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడిన మాటను నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అని వ్రాయబడింది. లోబడడానికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అంటే లోబడడం అన్నటువంటిది అది పూర్తిగా నీ స్వాధీనమే. లోబడటం అన్నటువంటిది పూర్తిగా నీ స్వాధీనమే. మర్చిపోద్ది ఈ మాట. ఎవరినో అడిగి లోబడడం కాదు, ఎవరినో అడిగి లోబడకపోవడం కాదు. విధేయత, అవిధేయత ఈ రెండు కూడా కేవలం నీ మనస్సు యొక్క ఫలితమే కానీ మరొకటి కానే కాదు. తన భర్తను అడగలేదు, దేవుణ్ణి అడగలేదు కదా, ఎవరిని అడగలేదు, స్వయం నిర్ణయం. కాబట్టి లోబడడానికైనా లోబడకపోవడానికైనా కారణం మాత్రం 100% నువ్వే. అది నీ తీర్మానమే. ఈమె దేవునికి లోబడుటకు కాక అపవాదికి లోబడుటకు తీర్మానం చేసుకుంది. అవిధేయతలో బ్రతకటానికి తీర్మానం చేసుకుంది. తనేదో దేవుని యొద్ద నుంచి పొందలేంది అపవాది ఇస్తాడని తలంచింది. దేవుడు తనకేదో కొదవ చేశాడు అని అనుకుంది. తనను సృజించిన వాడు తనకు కొదవను కలిగించాడు అని ఆవిడ భావించింది. ఆ హేతువు చేతనే ఆమె శోధనకు గురి అయింది, పాపములో పడింది, అవిధేయతను చూపించింది. ఫలితంగా ఇంత నష్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ మొట్టమొదటి కుటుంబం సమాజానికి ఆశీర్వాదకరంగా లేదు. ఆ మొట్టమొదటి కుటుంబం సమాజానికి మాదిరికరంగా కనిపించటం లేదు. ఆ పిల్లలు సహా సమాజానికి మాదిరికరంగా కనిపించటం లేదు. అనగా ఆ కుమారుడు కయీను సమాజానికి మాదిరికరంగా కనిపించటం లేదు. మరొక మాట చెప్పాలంటే ప్రతి హంతకుడికి తండ్రి వంటి వాడు అయ్యాడు కయీను. ఇదో విచారకరమైనటువంటి విషయం. ప్రియులారా, అయితే కరుణాసంపన్నుడైన దేవుడు వారిని ఏమాత్రం కూడా తృణీకరించక, వారిని శపించడం మాత్రమే కాక ఆయన వారిని కనికరించి తోటలోంచి వారిని బయటికి వెళ్ళగొట్టి ఆ ప్రియరక్షకుడు వారి దేహములను శాశ్వతంగా కప్పగలుగునట్లుగా చర్మపు చొక్కాయిలను తానే చేయించి వారికి తొడిగించెను అని దైవ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఆయనే మొట్టమొదటి టైలర్ కూడా. ఆయన చర్మపు చొక్కాయిలను చేయించెను. ఇందులో మనకు అంతర్లీనంగా కనిపించేటువంటి విధమేమిటి అని అనగా, లేక భావం ఏమిటి అనగా, ఆయనే వారికి అవసరమైనటువంటి చర్మపు చొక్కాయలను తయారు చేయించుటకు వీలుగా ఆయన ఏదో జంతువులను చంపాడు అనే కదా అర్థం. అనగా వారి పాపమునకు నివారణ, ప్రక్షాళన అక్కడే జరిగింది అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మంచిది. ప్రియులారా, సోదరి సోదరులారా, పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక కన్య, వివాహిత అయిన కన్య దేవునికి అవిధేయురాలై ప్రపంచం మీదకి ఈ అవిధేయతను తీసుకొని వచ్చింది అనే విషయం దేవుని వాక్యం ద్వారా మనం వింటున్నాం. కానీ ఆ పాప ఫలితాన్ని మనం నేటికి అనుభవించుతూ ఉన్నాం. దేవుడు కనికరించి వారికి పాపక్షమాపణను ఆయన కలిగించి తానే దయ చూపించి
జరిగించవలసిన కార్యమును జరిగించి వారిని దిగంబరులుగా కాక దేహమును కప్పిన మానిగా ఆయన వారిని బయటకు పంపించాడు. నాటి నుండి వారి జీవితం ప్రారంభించబడింది. క్రొత్త నిబంధనలోని కన్యక మరియను గూర్చిన సంగతులు ఏమిటి అనగా, పాత నిబంధనలో ఉన్నటువంటి కన్యకకు క్రొత్త నిబంధనలో ఉన్న కన్యకకు చాలా తేడా కనిపిస్తూ ఉంది. ఈవిడకు కూడా కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి. దయాప్రాప్తురాలు, అలాగే ప్రభు తోడుగా ఉన్నది, అలాగే దేవుని కృపను పొందినది అనే ఈ మాటలు మనకు లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం, 30 ఈ 3 వచనాలు ఈ సంగతులు కనిపిస్తాయి. ఆమె దేవుని చేత కృప పొందినది అనే విషయము దేవుని గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఈమె కన్యక అని ఎరుగుదుము, ఎందుకంటే దైవ గ్రంథమే ఆ సంగతి చెబుతుంది. ప్రధానము చెయ్యబడిన కన్యక అని దైవ గ్రంథం చెప్తూ ఉంది. ప్రధానము చేయబడిన తరువాత ప్రభువు దూత ఆమెకు ప్రత్యక్షం అయ్యాడు. దేవుని సందేశం ఆమెకు పంపించబడింది. ఒకవేళ ప్రధానం కంటే ముందుగానే ఈ సందేశం పంపించబడి ఉండింటే కనుక ఈ సంతానం అది సరైనదిగా ఎంచబడక ఉండేది. ప్రధానముల కంటే ముందుగానే గర్భము దాల్చి ఉంటే కనుక అది సరి అయినటువంటి స్థితిగా ఉండేది కాదు. వివాహమైన తర్వాత గర్భం దాల్చితే అది యోసేపు వలన అయి ఉండేది. కాబట్టి ప్రధానం కంటే ముందుగా అది సరైనది కాదు, వివాహమైన తరువాత కూడా అది సరైనది కాదు. అందుచేతనే దేవకుమారుడు జన్మించడానికి వీలుగా ఆమె ఒంటరిగా ఉన్న స్థితిలో కాక, ఆమె జంటగా ఉన్న స్థితిలో కాక, ఆమె ప్రధానం అనేటువంటి ఆ భద్రత కింద ఉన్న స్థితిలో దేవుడు దర్శించినాడు. ఆమె దేవుని వలన దయను పొందిన స్త్రీ అని దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. మంచిది. ఆమె ప్రధానం చేయబడిన కన్యక. ఆ కన్యక దగ్గరకు దేవుని దూత పంపించబడ్డాడు. ఆ మాటలన్నీ లూకా సువార్త 1వ అధ్యాయంలో, అనగా ఆ దూత ఏం చెప్పాడో ఆ మాటలన్నీ కూడా 31వ వచనం నుండి వ్రాయబడ్డాయి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అను పేరు పెడతావు. ఆ తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క లక్షణాలన్నీ కూడా ఆయన చెప్పాడు. ఆయన ఏం చేస్తాడో ఆ సంగతులన్నీ దూత చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ నేను పోల్చి చెబుతూ ఉన్నాను అర్థమగులాగున. ఆ స్థలమునందు అపవాది హవ్వతో మాట్లాడాడు. ఈ స్థలమునందు దేవుడు మాట్లాడిస్తున్నాడు దేవుని దూత ద్వారా. ఇక్కడ అక్కడ రెండు కూడా ఆశలే కనిపిస్తున్నాయి. ఏదైనా తోటలో దురాశ, ఏదో పోగొట్టుకున్నాం అది సంపాదించుకోవాలనే ఆశ. ఇక్కడ మాత్రం ఒక శ్రేష్టమైనటువంటి అవకాశం దొరికింది. ఇది ఆశ కాదు, అవకాశం. ఏమిటి అనగా, సాక్షాత్తు దేవకుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువును, ప్రవచన పురుషుణ్ణి నీ గర్భమున దాలుస్తావు. ఈ మాటలను చెప్పాడు దేవుని దూత. ఆవిడ ఈ మాటని, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్ని, ఇవి ఎలాగూ సంభవిస్తాయి ప్రశ్నించింది. ఇక్కడ ప్రశ్నలు లేవు. ఇది ఎలాగూ సాధ్యం అని ఈవిడ అనింది. కానీ క్రొత్త నిబంధన కన్య, పాత నిబంధనలో ఆ మాటలు లేదు. ఎందుకంటే ఆ మాటలతోడనే ఆశలు పుట్టాయి, దురాశ గర్భాన్ని ధరించింది, అంతే. ఇంకా ఇక్కడ మాత్రము ప్రశ్నించింది, ఇది ఎలాగూ సాధ్యం అని. అందులో తప్పేమి లేదు. ఎందుకంటే ఆవిడకి ఇంకా వివాహం కాలేదు. గర్భం అనగానే అది వివాహంతో ముడిపడిన వ్యవస్థ కదా, కాబట్టి ఇది ఎలాగూ సంభవించును అనింది. అప్పుడు దేవుని దూత ఆమె యొక్క సందేహాలను తీర్చాడు. ప్రియులారా, అప్పుడు ఆమె, ఎస్, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అని అనింది. అక్కడైనా ఇక్కడైనా
అవిధేయతకు స్థానం ఇచ్చినప్పుడు ఎవరిని సంప్రదించలేదు, విధేయతకు స్థానం ఇచ్చినప్పుడు కూడా ఎవరిని సంప్రదించలేదు సుమా. ఉండండి, మీరేదో ఇంత మాటలు మాట్లాడుతున్నారు, అసలు మీకు ఈ మాటలు మాట్లాడడం న్యాయమేనా? కన్యక దగ్గరకు వచ్చి సంతానాన్ని కంటామని చెప్పడం న్యాయమేనా? అయినా మీరు ఏదో చెప్పారు కాబట్టి నేను మా తల్లిదండ్రులను అడుగుతాను, లేక కాబోయే భర్తను అడుగుతాను అని చెప్పి ఈమె అనుమతి తీసుకోలేదు. అది దేవుని కార్యమే కనుక అయితే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ దాట్, దానికి నేను సిద్ధం అని తన్ను తాను సిద్ధపరచుకుంది. అందుకే విధేయతకైనా అవిధేయతకైనా నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటావు. నీకెవరి పర్మిషన్ అక్కర్లేదు. పర్మిషన్తో విధేయుడవు కాలేవు, పర్మిషన్తో అవిధేయురాలవు కాలేవు. నీ మనస్సును బట్టి నువ్వు ప్రవర్తిస్తావు, నీ ఆలోచన విధానాన్ని బట్టి, తీర్మానాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు. పాత నిబంధనలోని కన్యక దుష్టత్వానికి తావిచ్చి తన్ను తాను అప్పగించుకొనగా, క్రొత్త నిబంధనలోని కన్యక ఈవిడ భాగ్యమునకు, శ్రేష్ఠత్వానికి తావిచ్చి తన్ను తాను ఆమె అప్పగించుకుంది. కాబట్టి రోమాపత్రిక 6:16 అక్షర సత్యం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు అప్పగించుకొందురో అనే మాట. అలాగే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో ఒకడు దేని చేత జయించబడునో దానికి దాసుడగును అని వ్రాయబడింది కదా. కాబట్టి ఆమె అపవాది చేత జయించబడింది. ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి, దేవుడి బువ్వ తింటూ అపవాదికి లోబడింది. అర్థమైంది మాట? తినేదేమో దేవుడి భోజనం, కానీ లోబడింది మాత్రం అపవాదికి. నేడు అక్షరాల సాక్షాత్తు మనబోటి వారికి ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తుంది హవ్వ. మనమేమో యువతలు ఉన్నట్లుగా కనిపిస్తూ మనసంతా అవతల్ని ఉంచి కొన్ని పర్యాయములు కార్యములను సహా అవతలి కార్యములనే జరిగించుతూ ఉన్నాం. విచారకరమైన విషయమే కదండి. క్రొత్త నిబంధన కన్యక మాత్రం భక్తి జీవితంలో దిట్టంగా ఉంది. ఆమె రంగమంతా భక్తి రంగమే. దేవునికి విధేయురాలు కావడానికి దేవుని చేత జయించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తి చేత జయించబడింది. అందుకే ఆమె విధేయురాలు అయ్యింది. గుర్తుంచుకుందాం ఈ మాట. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు దేవునికి విధేయత చూపించడానికి. ఈ మాట అక్షర సత్యం. ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు దేవునికి విధేయతను చూపించడానికి. రక్త సంబంధీకుల పర్మిషన్ కూడా అవసరం లేదు. సరిగా గ్రహించగలిగితే, స్పష్టంగా ఈ మాటను అర్థం చేసుకోగలిగితే, అసలు భక్తి జీవితంలో ఆయనకు లోబడడానికి, ప్రభువునకు లోబడడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదని గుర్తుంచుకోవాలి. అసలు ఆ స్థితియే ఒక పరీక్ష. ఆ స్థితియే ఒక పరీక్ష. ఏమిటి? ఎవరికి లోబడతావో తెలుసుకోవటానికి అదొక పరీక్ష. ఈమె ఎవరిని సంప్రదించలేదు. ఎస్ ప్రభువా, నేను నీ దాసురాలను అని అనగలిగింది. ప్రియులారా, ఆవిడ పాత నిబంధనలో ఉన్న ఆవిడ నేను కూడా ఇటువంటి స్థితిలో ఉండాలని కోరుకొనింది. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ కన్యక దేవుణ్ణి తన గర్భాన ధరించగలిగితే ఇక తనకేమి కొదువా? అది ఈవిడ ఆలోచన. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ కన్య లేక హవ్వ ఆమె చేసిన పని ఏమిటంటే, మాకేదో కొదువ, అసంతృప్తి అవకాశాన్ని తీసుకొని అవిధేయతకు, పాపానికి నడిపిస్తుంది. అసంతృప్తితో రగిలే వాళ్ళ వైఖరే అలాగున ఉండగలుగుతుంది. ఆ అసంతృప్తిని మనలో ఉంచి దాన్ని పోషించగలిగేది అపవాది. అందుకే ప్రతి విశ్వాసి తనకు కలిగిన వాటితో సంతృప్తి చెంది ఉండవలేను. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే ఉండాలి. పౌలన్నమాట గుర్తెరుగుదాం కదా, నేను ఏ స్థితిలోనైనా సంపన్న స్థితిలో ఎరుగుదును, దీన స్థితిలో ఎరుగుదును అన్నాడు. కాబట్టి అపవాదికి అవకాశం లేదు, శోధనకు అవకాశం లేదు. అవతలి వాళ్ళకున్నది మాకు లేదే,
దేవుడికి ఉన్నది మాకు లేదే, దేవుడి అంతటి వాళ్ళం కాలేకపోయామే, అలాగైతే ఆ అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి అన్నటువంటిది హవ్వ యొక్క తాత్పర్యం. ఇక్కడ దేవునే తన గర్భాన్ని ధరించడానికి అవకాశం వచ్చినప్పుడు ఇక నాకేమి కొదువ, అందుకు నేను సదా సిద్ధం. ప్రియులారా, ఇట్టి విధేయతను దేవుడు కోరుకుంటాడండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, భక్తి రంగంలో ప్రవేశించితే భక్తులుగానే ఉండిపోవాలి, ఇంకంతే. లోకాన్ని చూడకూడదు. ఆ సంగతిని మనం గుర్తుంచుకుందాం. లోకం, దాని మర్యాద, దాని స్థితిగతులు ఇవన్నీ నిష్ప్రయోజనం. లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు పురుషుడు లేడే అని అనుకొని లోతు కుమార్తెలు చేసిన సంగతి ఏమిటి? అందుకు దేవుడు వారి సంతానాన్ని శపించాడు, ఎన్నటికీ వారు ఇశ్రాయేలులో చేరకూడదని. అయినప్పటికీ సహా మచ్చ తమ జీవితం మీదకి తెచ్చిపెట్టుకున్నారు కదా. లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజును దయచేయమని సమూయేలును అడిగారే ఇశ్రాయేలీయులు. అందుకు ఆయన అన్నాడు, సమూయేలు, వాళ్ళు నేను రాజుగా ఉండకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి అండి. లోక మర్యాద వైపు, లోకం ఏమనుకుంటుందో అనే దానివైపు ఈవిడ చూడలేదండి, మరియ చూడలేదు. లోకము ఏమైనా అనుకునివ్వండి, నాకు లోకానికి ఏం సంబంధం లేదు కదా. పౌలు అన్నట్లుగా నేను లోకమునకు, లోకము నాకును సిలువ ఇవ్వబడి ఉన్నాము. కాబట్టి లోకం వైపు చూడలేదు. వివాహం కాకమునిపే ప్రదానం చేయబడిన ఈ కన్యక గర్భవతి అయితే ప్రపంచం ఏమనుకుంటుందో, ఏమైనా అనుకోనివ్వండి, నాకేం అనే దృక్పథం కలిగినటువంటిది. నిజమే, మనుషులు అనేక పర్యాయాలు లోక మర్యాద చొప్పున జీవించడం అన్నటువంటిది సహజంగా కనిపించుచున్న సంగతి అని మనము స్పష్టంగా ఎరిగిన వాళ్ళమై ఉన్నాము. ఎస్, లోక మర్యాద చొప్పున బ్రతుకుతుంది. మీకు అర్థమైందా? నా చొక్క బాగలేదే, ఏమనుకుంటారో ప్రజలు చూసేవాళ్ళు, ఏమనుకుంటారు? ఏమైనా అనుకోనివ్వండి, నీ స్థితిని మార్చలేరు కదా. ప్రపంచాన్ని గురించి, లోకాన్ని గురించి, దాని మర్యాదను గురించి చెప్పాల్సి వస్తే ఇలా చెప్పాలి. ఈ ప్రపంచం, ఈ లోకం ఏమిటి అంటే, నువ్వు బాగా బ్రతుకుతుంటే ఓర్చలేదు, నువ్వు చెడిపోతే నిన్ను బాగు చేయలేదు. అది ప్రపంచాన్ని గురించి నిర్వచనం. నువ్వు బాగా బ్రతుకుతుంటే ఓర్చుకోలేదు, నువ్వు చెడిపోతే నిన్ను బాగు చేయలేదు, అది లోకం. దానికేంది మర్యాద ఇచ్చేది? మనము దైవ సంబంధమైన విషయాలకు వచ్చేసరికల్లా లోకాన్ని గురించి ఆలోచన చేస్తాం. బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తే ఏమనుకుంటారో, మేము యేసుక్రీస్తున్న విశ్వాసం ఇచ్చితే బయటి వాళ్ళు మమ్మల్ని గురించి ఏమనుకుంటారో, లోక సంబంధమైన అన్ని ఆచారాలను ఆచరించకపోతే మమ్మల్ని గురించి ఏమి తక్కువగా భావిస్తారో. అయ్యో, ఇటువంటి వాళ్ళు పరలోకం మీద ఆశ పెట్టుకోకూడదండి. ఎందుకంటే పరలోకం లోక మర్యాదను లోకములో ఉన్నప్పుడు జరిగించి, అర్థమైంది మాట, లోకములో ఉన్నప్పుడు లోక మర్యాదను జరిగించి లోకాన్ని దాటిన తర్వాత పరలోకం పొందాలనుకుంటే అది అసాధ్యమైనటువంటి కార్యం. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే వాళ్ళు ఏమనుకుంటారో అనే ఉద్దేశం చేత అన్నీ సర్ది పెడతాం. ఏమైనా అనుకోనివ్వండి. పోట్లాడుతూ ఉంటారు ఇంట్లో, గట్టిగా మాట్లాడితే ఒప్పుకోరు. ఎందుకంటే బయట వాళ్ళు వింటే ఏమనుకుంటారో. పోట్లాటలో కూడా నటననేనా? విచిత్రమైన విషయం. అయితే పాపం విషయంలో మాత్రం ఎవరేమనుకోరు. ఒక తిరుగుబోతు లోకం నన్ను ఏమనుకుంటుందో అనుకోదే. ఒక త్రాగుబోతు నన్ను గూర్చి లోకం ఏమనుకుంటుందో అని అనుకోదే. ఎస్, పాపానికైనా పుణ్యానికైనా, పవిత్రతకైనా అపవిత్రతకైనా తెగింపే అవసరం. అది లేకపోతే ఏ వ్యక్తి పరిశుద్ధంగా జీవించలేడు. తెగింపు వల్లనే పాపమునకు
అనేక మంది చేరువవుతున్నారు. తెగింపు వల్లనే కొందరు అపవిత్రతలో నుండి, పాపంలో నుంచి బయటపడగలుగుతున్నారు. కాబట్టి లోక మర్యాద చొప్పున బ్రతకండి, దాన్ని తెగించండి, దాన్ని త్యాగం చేయండి. మరియా లోక మర్యాదను ఆలోచించలేదు. ఆమెకు దేవుడి మర్యాద కావాలి. దేవునికి స్తోత్రం. అనగా విధేయత చూపించాలి దేవునికి. అందుచేతనే ఆవిడ తన్ను తాను దేవుడికి అప్పగించుకొనింది. ప్రియులారా, కాబట్టి జరిగిందేమిటి చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆమెను గూర్చి, ఆమె ఆశీర్వదించబడిన కన్యక. 1వ అధ్యాయము 42వ వచనంలో ఎలిజబెత్ ఆమెను గురించి మాట్లాడుతూ, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. బహుకాలం గడిచిన వృద్ధురాలు కదా ఎలిజబెత్. అప్పటికి తాను గర్భమును ధరించి మరియను చూడగానే ఆమె ఈ మాట మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ చేత నిండినదయ్యి, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు. ఎవరు దేవునికి విధేయత చూపిస్తారో వారే ఆశీర్వదించబడిన వారు. వారి సంతానం ఆశీర్వదించబడింది, వారి కుటుంబం ఆశీర్వదించబడింది. ఎస్, దేవుని మాటకు విధేయత చూపిన హేతువు చేత ఇది చాలా పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా అదే దేవుని దూత చేత దర్శించబడిన యోసేపు మౌనం వహించాడు. పైగా ఆమె భద్రతను తీసుకున్నాడు. విధేయతలోని ఫలం అది. భార్యాభర్తలకేం గొడవలేదు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి సందేహాలను దేవుని దూత తీర్చాడు. ఇది దైవ కార్యమని గ్రహించాడు. అంతకంటే మించిన ఆనందం ఏముంది? ప్రభువే తమ గృహంలో ప్రవేశిస్తూ ఉంటే, తమ ఇంట్లో ఉండబోతుంటే ఇక అంతకు మించినటువంటి ధన్యత ఏముందండి? అందుకే ఆ కుటుంబంలో వైరం లేదు. తదుపరి ఈ సంగతిని చూడగా ప్రియులారా, అవిధేయురాలై శపించబడిన కన్యక ఆ తరువాత సంసారం వలన ఒక మనిషిని కనింది. అతనికి కయీన్ అని పేరు పెట్టింది కదా. అవిధేయురాలైన స్త్రీ ఒక హంతకుణ్ణి ప్రపంచానికి అందించింది. విధేయురాలైనటువంటి కన్యక రక్షకుణ్ణి ప్రపంచానికి అందించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవిధేయురాలు తన సొంత తమ్ముని చంపగలిగిన హంతకుణ్ణి కనగా, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించగలిగిన ప్రభువైన యేసుక్రీస్తును కన్య మరియ ప్రపంచానికి ఇచ్చింది. ఎప్పుడైనా విధేయత ఫలమే ఫలము కానీ అవిధేయత ఫలం నిష్ప్రయోజనం, దుష్టత్వమే కదా, కీడే కదా. విధేయత చూపించడం అది శ్రేష్టమైనదని సంగతిని మనం గ్రహిద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి ఆశీర్వాదం? విధేయురాలైన వారికి ఆశీర్వాదం. చెప్తున్నానండి, నీ ఇష్టానుసారంగా బతుకుతూ ఏదో దేవునికి కానుక ఇచ్చి, దైవ సేవకుడికి దశమభాగం ఇచ్చి, ఆయన దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేయించుకుంటే ఈ నటనంతా కుదరదు దేవుడి దగ్గర. ఇట్లాంటి నటులు చాలామంది తయారయ్యారు. కాబట్టి క్రైస్తవ్యం కప్పు కొడుతుంది. దేవుని వాక్యం చెప్పే సత్యం ఏమిటంటే, విధేయత చూపించితే విధేయులుగానే ఉండండి, అప్పుడు ఆశీర్వదించబడతారు. అవిధేయులుగా ఉన్నారా? అట్లాగే ఉండండి. చెప్పండి, నేను అవిధేయుడనని చెప్పండి. ఏ దాంట్లోనైనా యథార్థత ముఖ్యమైందే కదా. ఆశీర్వదించబడిన కన్య, విధేయులే ఆశీర్వదించబడిన వారు. ప్రభు తల్లి ఎంత మంచి పేరు పెట్టింది, నా ప్రభువు తల్లి. 80 సంవత్సరాలు అనుకుందాం, అలాగున 80 సంవత్సరాల వృద్ధురాలు ఓ 20 సంవత్సరాలు కూడా లేనటువంటి అమ్మాయిని చూసి నా ప్రభువు తల్లి, ఎంత ఘనత అండి. ఆమె ధన్యురాలు కూడా. 43వ వచనం, లూకాసు వార్త 49వ వచనం, 1వ అధ్యాయం. ధన్యురాలు. మళ్ళీ చెప్పానా?
ఎవరు ఆశీర్వదించబడతారు అనగా ఎవరు విధేయులో వారే ఆశీర్వదించబడతారు. ఎవరు ఆశీర్వదించబడతారు? ఎవరు విధేయులో వారు మాత్రమే. ఎవరు విధేయులో వారే ధన్యులు. ఎవరు విధేయులో వారే ప్రభువును ప్రపంచానికి చూపించగలుగుతారు. ప్రభువు తల్లులవుతారు. అనగా ప్రభువును ప్రపంచానికి చూపించగలుగుతారు తమ జీవితం ద్వారా. అంతకంటే మించిన భాగ్యం ఏముందండి? ప్రియులరా, పాత నిబంధన కన్యక ప్రపంచంలోనికి నష్టాన్ని, శాపాన్ని, శాపగ్రస్తుని, హంతకుణ్ణి తీసుకొని రాగా క్రొత్త నిబంధనలోని కన్యక అందుకు విరుద్ధంగా ఆశీర్వాదాన్ని, రక్షకుణ్ణి ప్రపంచానికి అందించగలిగింది. ఈ సందర్భంలో ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఇంకా ప్రభువునకు విధేయత చూపించకపోతే ఆయనకు విధేయులు కండి, విధేయతను చూపించండి. క్షేమాన్ని పొందగలుగుతారు, ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతారు. ప్రియులారా, సోదరి సోదరులారా, పాత నిబంధనలోని కన్యక గర్భాన పుట్టినవాడు అనగా వివాహిత అయిన తర్వాత ఆదాము హవ్వలకు జన్మించినటువంటి వాడు తర్వాత ఈ ప్రపంచానికి నష్టాన్ని కలిగించాడు. ఆ సంగతిని ఆదికాండము 4వ అధ్యాయం అంతా మనం ఎరుగుదాము. బహుభార్యత్వం అతని సంతానం ద్వారా ప్రవేశించింది. అతని ద్వారా హత్య ప్రవేశించింది. దేవునికి విరుద్ధంగా అబద్ధమాడేవాడయ్యాడు. దేవుని ఎదిరించేవాడయ్యాడు. క్రొత్త నిబంధనలు ఉన్నవాడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని అనగలిగిన వాడయ్యాడు. ఆయన తన తండ్రిని సంతోషపరిచి, పరమందున తన తండ్రి సంతోషపరిచి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగినాడు. మన నిమిత్తమై, మన కొరకై, మన పాపక్షమాపణ నిమిత్తమై తాను ఈ భూమి మీదకి వచ్చిన కార్యాన్ని జరిగించాడు. మన పాపక్షమాపణ నిమిత్తమై శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మన రక్షణ కోసం తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడు. మనకు రక్షణ భాగ్యాన్ని నేటికి ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఆయన. ఇంకా మారు మనసు పొందకపోతే జీవితాన్ని ఆయనకు అప్పగించండి. నేను ప్రభువు దాసురాలను అని చెప్పగలిగింది. ఆ మాట చాలా శ్రేష్టమైందండి. నేను ప్రభువు దాసురాలను. ఈయన ప్రభువు దాసుడని ఇతరులు ఇంట్రడ్యూస్ చేయడం వేరు, కానీ తనను తాను నేను ప్రభువు దాసురాలను అని చెప్పుకోవాలి అంటే ఆ గుండెలు కావాల్సిందే, ఆ మనసాక్షి కావాల్సిందే. ఆమె 100% ప్రభు దాసురాలు కాబట్టి చెప్పగలిగింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగింది. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అనగలిగింది. అందుకు సమస్తం దేవుని చిత్తం నెరవేర్చబడింది. ఇప్పుడు నేను ప్రభువు దాసుడను, నా మాట చొప్పున జరుగునుగాక అని మనం అంటున్నాం, తలంచుతూ ఉన్నాం. ఆ హేతువు చేతనే ప్రభు కార్యాలు జరగట్లేదు. దేవుని దాసుడు అని అనగా, దేవుని దాసురాలు అని అనగా స్వంత ఇష్టం, స్వయేచ్ఛ లేనిది, హక్కు లేనిది, తన ఇష్టానుసారంగా బ్రతికే హక్కు లేనివాడు దేవుని దాసుడు. దేవుని చిత్తమును మాత్రమే నెరవేర్చవలసిన వాడు. అనగా ఒక మాటలు చెప్పవలసి వస్తే తన ప్రాణాత్మ దేహములను సంపూర్ణంగా దేవునికి అప్పగించి ఆయన ఆధిపత్యం కింద బ్రతికేవారు మాత్రమే ఆయన దాసురాంటారు. అట్టి శుభప్రదమైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించి ప్రభుకు ఇష్టమై బ్రతుకుటకు ఆయనే మనకు సహాయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవిధేయత వలన ఒకరు, విధేయత వలన ఒకరు. వారు ప్రపంచ ప్రసిద్ధులు కాగా విధేయత వలనే సమాజానికి ఆశీర్వాదం, క్షేమం కలిగింది. రక్షకుడు ఉద్భవించాడనే సంగతిని వినగలిగితిమి. మేమును విధేయులమైతే మా కుటుంబాలకు, సమాజానికి మీరు అప్పగించిన పరిచర్యకు న్యాయం చేయగలమని మేము గ్రహించుచున్నాం.
ఆ విధంగా మా భక్తికి భయముతో కూడిన భక్తి కలిగి ఉండుటకు కావలసిన విధేయతను మాకిచ్చి మహిమను పొందండి. అవిధేయులైన వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. వారి జీవితాలను మార్చండి. వారి బ్రతుకులను సరిదిద్దండి. విధేయులగుటకు ప్రేరేపించండి. మహిమను పొందండి. మీ మాటలు విన్న వారిని అందరినీ దర్శించమని అడుగుచు కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొనుచు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహవాసాలు సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఇంతవరకు ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నందుకు మీకందరికీ ప్రభుపేట వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.